20 రోజులుగా ఆ ఊరు మంచం పట్టింది. ఏ ఇంట్లో చూసినా మంచాలపై మూలుగుతూ పడుకున్న రోగులే కనిపిస్తున్నారు. విషపు జ్వరాల బారిన పడి బాధపడుతున్న ప్రజలను పట్టించుకునే నాదుడే లేడని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ క్యాంపులు పెట్టి రోగాలను దూరం చేయాల్సిన వైద్య సిబ్బంది ఆ ధ్యాసే మరిచారంటూ ఆరోపిస్తున్నారు. విష జ్వరాల బారిన పడి తీవ్రమైన కీళ్లు, కాళ్ల నొప్పులతో తల్లడిల్లుతున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోగుల అవస్థలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఆ ప్రాంతంలో ఏ ఇంట్లో చూసినా కూడా జ్వరపీడితులే. హెల్త్ క్యాంపులు పెట్టాల్సిన సిబ్బంది మొహం చాటేశారని ఆరోపణ. విష జ్వరాలతో పాటు తీవ్రమైన కీళ్ల, కాళ్ల నొప్పులు. పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన చెందుతున్న బాధితులు. గత 20 రోజులుగా మాధవరాయనగూడెం ప్రజలు విషజ్వరాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం జరిగింది. కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో తమ పనులు కూడా తాము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి కూడా వారు వాపోతూ ఉండడం జరిగింది. వైద్యుల వద్దకు వెళ్ళి చూయించుకున్నా కూడా తమ జ్వరాలు తగ్గట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ యొక్క జ్వరాలు వస్తున్నాయి, అదేవిధంగా ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణం ఏంటి, మాధవరాయనగూడెం గ్రామస్తులు పడుతున్నటువంటి అవస్థలపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని మాధవరాయనిగూడెం ప్రజలు 20 రోజులుగా విష జ్వరాల బారిన పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు, ఇంటిల్లిపాదికి అది వ్యాపిస్తోందని ఆవేదన చెందుతున్నారు. అందరూ మంచాలకే పరిమితమవుతున్నారని, తద్వారా తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. 20 రోజుల నుండి ఇప్పటి వరకు 100 మందికి పైగా జ్వరాల బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ సమస్యను పరిగణనలోకి తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 20 రోజులు అవుతుంది కాబట్టి ఎన్ని మందులు ఆడినా తగ్గట్లే. పులతోటి జ్వరం వస్తుంది. జ్వరం టాబ్లెట్లు వేసుకున్నా కూడా కొద్దిసేపు వేసుకున్నంతసేపు నొప్పులు టాబ్లెట్లు వేసుకున్నంత చెప్పే తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటలు మళ్ళీ లేస్తూనే ఉన్నాయి. అందరికి వస్తుంది కానీ చూట్టాలి, ఎవరు చూట్టాలి, కీళ్ళు ఆడికాడికి పడుతున్నాయి, పట్టేస్తున్నాయి. కాసేపు వండుకుంటున్నా కూడా ఇక లేవలేకపోతున్నాం, నడలేకపోతున్నాం. ఇంకా చిన్నగా అటు ఇటు ఇంట్లో బయటికి చిన్నగా తిరుగుతుండే కొద్దిగా అనిపిస్తుంది. జ్వరం వచ్చి ఒక 15 రోజుల నుంచి సరిగా లేవట్లేదు. ప్రస్తుతానికి కీళ్ళ నొప్పులు, జ్వరం లైట్గా తగ్గుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయాను. హాస్పిటల్లో పోయి టెస్టులు చేయించుకున్నాం. బ్లడ్ టెస్ట్ అని చేశారు. చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మామూలు జ్వరం ఏంగా తగ్గుతుందని చెప్పారు. 2 రోజులు ఉన్నాం, బాటిల్ ఎక్కించుకున్నాం, వచ్చినాం. తర్వాత మళ్ళీ మామూలుగా లైట్గా జ్వరం తగ్గిన తర్వాత ఈ కీళ్ళ నొప్పులు అర్థం కావట్లేదండి. ఈ జాయింట్లలో బాగా నొప్పులు వేస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. నేను మంచం మించి కింది దిగితే మళ్ళీ కూర్చొని లేవబుద్ధి కావట్లేదు, లేస్తే కూర్చోలేకపోతున్నాం. దయచేసి ఎక్కడైనా ఈ గవర్నమెంట్ కొద్దిగా మాకు ఈ మాధవరాయనగూడెం వచ్చి కొద్దిగా క్యాంపులు లాంటి సౌకర్యాలు చేసి మమ్మల్ని డాక్టర్లు వచ్చారు, స్కూల్లోకి వచ్చి మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ ఇచ్చినా కానీ ఫలితం లేదు. ఆ మెడిసిన్ వేసుకున్న 1 గంట అర్ధ గంట సేపే ఆ నొప్పులు కొద్దిగా నొప్పులు తగ్గినాయి అనిపిస్తుంది. తర్వాత యథావిధిగా మళ్ళీ అదే నొప్పులు స్టార్ట్ అయినాయి సార్. ఇప్పటికి కూడా నా పరిస్థితి చూడండి, నేను ఇప్పుడు 15 రోజుల నుంచి అదే బాధపడుతున్నా. ఇప్పుడు కొద్దిగా జ్వరం తగ్గింది, ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటున్నా, కానీ యథావిధిగా లేచి నడవలేకపోతున్నా. కీళ్ళు తీపులు లేస్తు నొప్పులు ఉన్నాయి. మరి అలాగపోతేనేమో ఏది లేదని చెప్తారు టెస్టులు చేసి. మామూలు జ్వరమే, అట్లా ఏం డెంగూ లేదు, మలేరియా లేదు, ఏది లేదని చెప్తారు. చికెన్ గుని అట్లాంటిది కూడా ఏం లేదని చెప్తారు. మొక్కుబడిగా 2 సార్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కొన్ని టాబ్లెట్స్ను ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్తున్నారు తప్ప వాటి ద్వారా తమ సమస్య తీరటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు దేనివల్ల జ్వరాలు వస్తున్నాయో రక్త పరీక్షలు చేసి తెలుసుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి నొప్పులు, జ్వరాలు మొత్తం ముర్రట్లు మూలుగుతారు సార్. 1 నెల నుంచి నెల అవుతుంది. అసలు ఏం చెప్పట్లే. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే సరిగ్గా చూడట్లే, ఒక మాత్ర ఇస్తారు, వెళ్ళగొడతారు. ఎవరన్నా ఏది హెల్త్ ఏం పెట్టట్లేదు, అసలు ఎవడు పట్టించుకోవట్లేదు. మొత్తం నొప్పులు, జ్వరాలు, ఇల్లు మొత్తం అంతే. మాదిరేనిగూడెం మొత్తం ముర్రట్లు మూలుగుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. మంచిగా ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు.
మొన్న హెల్త్ క్యాంప్ అన్నారు, 1 రోజు 2 రోజులు ఉన్నారు. మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకొని వచ్చాము. మందులు వాడినంతసేపు మందులు పవర్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. నాకు 15 రోజులు అవుతుంది. ఇక ఏ నుంచి వీడికి నొస్తున్నాయి, ఏ నుంచి వీడికి ఇక ఈ కాళ్ళు వాసినాయి, కొంచెం నొప్పులు తగ్గినాయి. కానీ ఇంకా మళ్ళీ నొప్పులు ఉంటాయి తెల్లారుదాం నుంచి. వచ్చారు వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చారు, ఏం టెస్ట్లు ఏం చేయలేదు. కానీ ఆయనకు ఒకటి బెడ్ టెస్ట్ చేశారు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బెడ్ గుండెకి చేశారు. ఇక బాగా జ్వరం, నీరసం, తలనొప్పి వస్తుంది బాగా. గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న ఒక వారం రోజులు ఉండి వచ్చిన, వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి వచ్చిన. తగ్గిన డిశ్చార్జ్ గుండె ఇవన్నీ చేసిండు, అంత బాగానే ఉండేయండి అన్నాడు. క్యాంప్ మొన్న పెట్టారు, మాత్రలు ఇచ్చారు, అవి వేసుకుని 2 రోజులు తగ్గినాయి అన్నారు జనం అంతా. మళ్ళీ ఎప్పటాలను నొప్పులు వచ్చినాయి. తీవ్రంగా కాళ్ళు, కీళ్ల నొప్పులతో కదలలేని స్థితికి చేరుకున్నామని, అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళితే వారు ఆ పరీక్ష ఈ పరీక్ష అంటూ తమ జేబులు ఖాళీ చేస్తున్నారంటూ ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. డబ్బులు లేక వైద్యం చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నవారైతే మంచానికే పరిమితమవుతున్నారని, స్థానికంగా ఉన్న కలుషిత నీరు తాగడం వల్లే జనాలు జ్వరాల బారిన పడుతున్నారని స్థానిక పీహెచ్సీ వైద్యులు బిగ్ టీవీకి వివరించారు. కొన్ని రోజులుగా బాధిత ప్రాంతాలకు సిబ్బందిని పంపించి మందులు ఇస్తున్నామని చెబుతున్నారు. తాగునీటితో పాటు పారిశుధ్య కారణంగా జ్వరాల తీవ్రత పెరుగుతోందని వెల్లడించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాదిరేనిగూడెంకి సంబంధించినటువంటి గ్రామస్తులు గత 15-20 రోజులుగా కూడా విషజ్వరాల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అసలు ఈ విషజ్వరాలు ఎందుకు వస్తున్నాయి, ఎందువల్ల ఈ యొక్క గ్రామస్తులు బాధపడుతున్నారు అనే విషయాలు డాక్టర్ అంటే తెలుసుకున్నాం. మేడం చెప్పండి, యాక్చువల్గా ఈ గ్రామస్తులకు దాదాపు 15-20 రోజుల నుంచి కూడా బాగా జ్వరాలతో బాధపడుతున్నారు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అని కూడా చెప్తున్నారు. అసలు ఎందువల్ల వస్తున్నాయి? ప్రజెంట్ అయితే ఫీవర్స్ అయితే ఎవరికీ లేవు సార్. ఆల్రెడీ మేము జనవరిలో 10th ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. మళ్ళీ ఫిబ్రవరి 5th మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దాదాపుగా మొన్న 5th కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్లో 40 శాంపిల్స్ వరకు పంపించడం జరిగింది. అందులో ఎవరికి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఏవి రిజల్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయి. సో వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మాకు వచ్చింది అంటే తగ్గుతున్నాయి, ఏమీ లేవు, ఇప్పుడు పెయిన్స్ అయితే మాకేమీ లేవు, తగ్గిపోతున్నాయి, బాగానే ఉంది, ముందు దానికన్నా ఇప్పుడు బెటర్గా ఉన్నాము అనడం జరిగింది. అండ్ వాటర్ కానీ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉందో అక్కడ దోమలు ఏర్పడి కుట్టడం వల్ల వచ్చే జ్వరాలు ఏవైనా మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవి కూడా వీళ్ళకి నెగిటివే ఉన్నాయి. శానిటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఏ ప్రాబ్లం రాదు అని. అయితే ప్రజెంట్ మేము క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. చాలామంది ఏమని చెప్తున్నారంటే జ్వరం వస్తుంది, మెడిసిన్స్ వాడగానే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మెడిసిన్ పవర్ పోగానే మళ్ళీ జ్వరం స్టార్ట్ అవుతుంది, ఒంటి నొప్పులు వస్తున్నాయి. ఇది ఎందుకు ఈ విధంగా రిపీట్ అవుతుంది? కోర్స్ వాడుకోవాలి సార్. అంటే ఇప్పుడు మనకి ఒక్కరోజు ఫీవర్ వచ్చింది అంటే కొంచెం అందరూ పనులలోకి వెళ్ళి ఎండలో వర్క్ చేయడం కానీ, డిహైడ్రేట్ అయిపోవడం కానీ ఇలా జరుగుతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. వాటర్ కూడా కొంతమంది ఫిల్టర్ వాటర్ కాకుండా కాగబెట్టి తాగండి అని కూడా చెప్తున్నాము. ప్రజలకు అవేర్నెస్ కూడా ఇస్తున్నాము. డైరెక్ట్ వాటర్ తాగండి, కొంచెం కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగండి. ఫుడ్ బార్న్ డిసీజెస్ కానీ, వాటర్ బార్న్ డిసీజెస్ కానీ వస్తుంటాయి. అలా అని జనాల్లో కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, ఇక్కడ మేము చాలా పేదరికంగా ఉండటం జరిగింది, మేము ఈ డిసీజ్తో అంటే ఈ ఫీవర్స్ తోటి, ఈ నొప్పులతోటి బయటకు వెళ్ళలేకపోతున్నాము, ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము. సో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి సిబ్బంది వచ్చి ఇక్కడ మాకు కొంచెం ధైర్యం ఇస్తే బాగుంటుంది, మెడిసిన్స్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా? ఇక్కడే ఉంది సార్, మాదిరేనిగూడెంలోనే ఒక బస్తీ దవాఖాన ఉంది. ఏమున్నా కూడా అక్కడికి వాళ్ళని రమ్మని కూడా అనడం లేదు, మేమే ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. మొన్న 5th జరిగిన క్యాంపు కూడా వీళ్ళకి స్కూల్లోనే ఈ మాదిరేనిగూడెంలోనే పెట్టడం జరిగింది. మిగతా హెల్త్ అసిస్టెంట్స్ కానీ, ఆశాస్ కానీ, ఏఎన్ఎంస్ కానీ వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి జ్వరం ఉందా, ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా చూస్తున్నారు ఏమన్నా ఫీవర్స్ ఉన్నాయా అంటే. ఇప్పటి వరకు అయితే మాకు ఫీవర్స్ ఏమీ రాలేదు. ఆల్రెడీ మీరు శాంపిల్స్ తీసుకెళ్ళినారు మేడం, ఆ శాంపిల్స్లో రిజల్ట్స్ ఏమొచ్చాయి? రిజల్ట్స్ అన్నీ నెగిటివ్ వచ్చాయి. చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, వైడాల్ కానీ ఏదీ లేదు అనే నెగిటివ్ రిపోర్ట్సే వచ్చాయి. అందరికీ కూడా ఇన్వెస్టిగేషన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సో
ఇప్పటికైనా సరే వైద్య అధికారులు ఈ విషయంపై మాత్రం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఈ విధంగా ఎందుకు జ్వరాన బాధపడుతున్నారు, ఎందుకు ఈ విధమైనటువంటి ఒంటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఈ విషయాలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేసి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ను అందచేసి ఆ యొక్క జ్వరాల బారి నుండి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఎంతైనా ఉంది. సో ఆ విధంగా వైద్య సిబ్బంది వచ్చేసి ఈ విధంగా ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క జబ్బును నయం చేస్తారు, వాళ్ళ యొక్క జ్వరాలను తగ్గిస్తారని చెప్పేసి కూడా బిగ్ టీవీ కాంక్షిస్తుంది. మాదిరేనిగూడెం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.